హలో ఆల్. ఈ వీడియోలో మిడిల్ క్లాస్ 2025 తమిళ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే జీ5లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 5 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన కార్ల్ మార్క్స్ అనే ఒక సింపుల్ మ్యాన్ తను ఒక టిపికల్ కేవోస్ లో అయితే ఇరుక్కుపోతాడు. అదే మిడిల్ క్లాస్ అనమాట. మిడిల్ క్లాస్ లైఫ్ లో ఉండే జాబ్ ప్రెజర్ అండ్ వైఫ్ యొక్క గోల అండ్ పిల్లల యొక్క డిమాండ్స్ అండ్ ఆ బిల్స్ ఈఎంఐస్ ఇలాంటి ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లో ఇరుక్కుపోయిన పర్సన్ యొక్క లైఫ్ ని తన యొక్క డ్రీమ్ ని మీరు ఈ మూవీలో చూడడం అయితే జరుగుద్ది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ రేపు చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అండ్ ఈవినింగ్ శంబాల మూవీకి అయితే ప్రీమియర్ కి వెళ్తున్నా. సో నైట్ రివ్యూ పెట్టేస్తే యాక్చువల్లీ ఏషియా మూవీ ప్రీమియర్స్ ఉన్నాయి, దండోరా ప్రీమియర్స్ ఉన్నాయి. బట్ అన్నిటి ఒకే టైంలో వెళ్ళలేం కాబట్టి నేను శంబాల ప్రిఫర్ చేసుకున్నా. సో ఉన్న రివ్యూస్ అన్ని కూడా రేపు అయితే వస్తాయి. మాక్సిమం బిజీ స్కెడ్యూల్ ఉంటుంది. సో చాలా రివ్యూస్ అయితే మన మెయిన్ ఛానల్ తో పాటు సెకండ్ ఛానల్ లో కూడా వస్తాయి. ఖచ్చితంగా వెళ్ళి వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టా లింక్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా అక్కడే ఉంటుంది. వెళ్ళి ఫాలో అవ్వండి, మీకు అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే వన్ టైం వాచబుల్ భయ్యా. బట్ క్లియర్ గా ఒకటి మాత్రం చెప్తా, మీరు కనుక ఒక క్లీన్ ఎంటర్టైనర్ విత్ ఫ్యామిలీ చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మిడిల్ క్లాస్ లైఫ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. పాజిటివ్స్ కూడా నేను మెన్షన్ చేస్తా. ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనెక్ట్ అవుతారు. ఇందులో చాలా సీన్స్ అయితే ఇన్వాల్వ్ చేసి ఉంటాయి. కొన్ని బడ్జెట్ ఇష్యూస్ కానీ, ఈఎంఐ స్ట్రగుల్స్ కానీ, ఫ్యామిలీలో జరిగే గొడవలు ఇలాంటివన్నీ కూడా రిలేటబుల్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే చాలానే ఉంటాయి. అండ్ మెయిన్ లీడ్స్ ఇద్దరు పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి భయ్య. మునీష్ కాంత్ గారిది అండ్ విజయలక్ష్మి గారిది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ హస్బెండ్ అండ్ వైఫ్ కింద చాలా న్యాచురల్ గా ఉంటుంది. అండ్ కామెడీ కూడా ఎక్కడ ఫోర్స్డ్ గా అనిపించదు అనమాట. డైలీ ఇంటరాక్షన్స్ లోనే ఆ కామెడీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ కామెడీ కూడా చాలా క్లీన్ గా ఉంటుంది. మీరు కనుక ఒక ఎంటైర్ ఫ్యామిలీతో కూర్చుని ఎటువంటి ఆక్వర్డ్ మూవీస్ లేకుండా మంచి క్లీన్ కామెడీ చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఇది మిస్ అవ్వద్దు. అండ్ ఎమోషనల్ క్లైమాక్స్ ద ఎండింగ్ మంచి మెసేజ్ అండ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఫ్యామిలీ వాల్యూస్ గురించి. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్ డ్రామా స్లో పేసింగ్ గా ఉంటుంది. మరి అంత గ్రిప్పింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఏం వెళ్ళదు. అండ్ రొటీన్ ప్లాట్ అనమాట. ఎక్కువ ట్విస్ట్లు కానీ వావ్ మూమెంట్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండదు. జస్ట్ ఇది ఒక సింపుల్ స్లైస్ ఆఫ్ ది స్టోరీ అంతే. అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ ఒక ఫ్యామిలీతో చూసే సింపుల్ స్టోరీస్ ఏమైనా ఉంటాయి తెలుసు కదా మీకు. వాటి పరంగా ఇది ఒక సింపుల్ స్టోరీనే. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే మీరే డిసప్పాయింట్ అవుతారు. అండ్ సీరియల్ వైబ్ అయితే ఉంటుంది కొన్ని చోట్ల. క్వాలిటీ పరంగా కానీ, కొన్ని సీన్స్ పరంగా కానీ, ఆ స్లో పేసింగ్ పరంగా కానీ కొన్ని సీరియల్ వైబ్స్ అయితే ఇస్తూ ఉంటుంది. సో అందువల్ల కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది. అందుకే నాకైతే వన్ టైం వాచబుల్ అంటున్నా. ఫ్యామిలీతో చూడొచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, మీరు చూద్దాం అనుకుంటే జీ5లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్ మాత్రమే ఉంటుంది. సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. ఓకే, మీకు కన్నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.